ఇరుకున్నాను ఇరుకున్నాను బాగా ఇరుకున్నాను. బాగా ఇరుకున్నాను. అది ఆగు. ఆగను, నేను ఆగను. మళ్ళీ వాడు వస్తాడు, నన్ను ఎత్తుకెళ్తాడు. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు రండి అంకల్, రెండిట్లో ఒకటి తేల్చుకుందాం. రండి. ఏంటంకల్, ఇప్పుడు బాగుందా? పిల్లాడు పిల్లాడు పిల్లాడు, ఒక చిన్న పిల్లాడిని కూడా నువ్వు ఎదిరించలేకపోయావు. నీకు సిగ్గుగా లేదా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, ఆ పిల్లాడిని తీసుకురా, అది కూడా ఎవ్వరికి తెలియకుండా. ఆ పిల్లోడు ఉన్నంత వరకు నేను ఏ పనిని సక్రమంగా చెయ్యలేను. వెంటనే ఆ పిల్లాడిని తీసుకురా, వెళ్ళు. అతన్ని మనం మనిషినే అనుకున్నా కూడా అతని రెక్కలు నిజమైనవి. కానీ గబ్బిలం ఎలా మనిషిలా ఉంటుంది? లేదా ఎవరైనా అలా తయారు చేసి ఉంటారా? కానీ ఎందుకు తయారు చేసి ఉంటారు? నాకు అసలేమీ అర్థం కావడం లేదు. అతని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు తీసుకురమ్మని చెప్తున్నట్టున్నారు, అందుకే తీసుకువెళ్తున్నాడు. శివా, నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు నిన్నెత్తగెళ్తాను చూడు. ఏడి యూడి, మీరిద్దరు లడ్డు సింగర్ కి ఫోన్ చేయండి, నేను అతన్ని పంపిస్తాను. ఓకే శివ. లడ్డు సింగ్ గారు, ఆ గబ్బిల మనిషి రేవాని ఎత్తుకెళ్తున్నాడు. పనికి మాలిన సన్నాసి, పులిని పట్టుకురారా అంటే ఎలుకను పట్టుకొని తీసుకొచ్చావా? ఆ పిల్లాన్ని తీసుకురారంటే వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకొస్తావా? సిగ్గు లేదు? బాస్, దీని ఫ్రెండే వాడు. ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వెనకాలే వాడు వస్తున్నాడు. దట్స్ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇలా చూడు చిన్న పాప, నీ ఫ్రెండ్ను పట్టుకునే సమయం ఆసన్నమైందమ్మా. నేనెవరు, ఏం చేస్తున్నాను అనేది మీ ఫ్రెండ్ ద్వారా నీకు తెలిసేలా చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ శివ ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. ఇంకా టైం ఉంది, మర్యాదగా నన్ను వదిలేయ్. నన్ను వెళ్ళనివ్వకపోతే మీ అందరి భర్తం పడతాడు. వా, వెరీ గుడ్. డైలాగులు బాగానే ఉన్నాయి. సరేరా, ఇంత అందమైన డైలాగులు చెప్పినందుకు నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆ బహుమతి ఇచ్చానంటే నువ్వు కూడా ఇతనిలాగే ఎగరగలవు. బాస్, వీడే ఆ పిల్లాడు. ఏ చిన్న పిల్లోడా, నీ గురించి నేను చాలా విన్నాను. నిన్ను కూడా నాకు నచ్చే విధంగా గబ్బిలాయి మనిషిలా మార్చబోతున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు సుక్రాన్? వెళ్ళి అతన్ని పట్టుకో, దాంట్లో బంధించో, వెళ్ళు. దిగు, దిగు, దిగు. దిగమంటున్నానా?
లడ్డు సింగ్ గారు, కొండలి వెనక ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. త్వరగా అక్కడికి వచ్చేయండి. ఏ కానిస్టేబుల్ ఆటోలో శుక్రాన్, ఏం చేస్తున్నావు? అతన్ని రైడ్ తిప్పడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు. ముందు అతన్ని కిందకి దింపు. థ్యాంక్ యూ అంకుల్. నన్ను వదలరా, నన్ను వదలమని చెప్తున్నా కదా. వదలరా రే. సారీ బాస్. నువ్వు పైనుంచి కిందకు వదిలేసావు. కిందకు వచ్చి దింపొచ్చు కదరా. వద్దు, వద్దు. నేను దాంతోనే నా ప్లాన్ ని సక్సెస్ చేయాలనుకున్నాను. అతని టైం ఇక అయిపోయింది. ఇప్పుడు మీ టైం వచ్చింది. ఫైట్ చేస్తారా లేదా సరెండర్ అయిపోతారా? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు. కొంచెం రెస్ట్ తీసుకో బాబు. నన్ను ఊపిరి సలుపుకోనివ్వు. ఇలా చూడండి, అందరం కలిసి ఆ పిల్లోని కొట్టాలి. అర్థమైంది అనుకుంటాను. నన్ను కొట్టకూడదు. ఏంటి, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. కమాన్ కమాన్. Hands up, everyone. Hey. ఒక చిన్న పిల్లోడు నా ప్లాన్ అంతా సర్వనాశనం చేసేశాడు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ శివ ఏం చేస్తాడో మా అందరికీ తెలుసు. ఓకే, అందరూ చేతులు పైకెత్తండి. జైలుకు నడవండిరా, నడవండి. కానీ ముందు అతన్ని నువ్వు మనిషిగా మార్చు. ఎందుకంటే అతనికి మనిషిలా ఉండే హక్కు ఉంది కాబట్టి. థ్యాంక్ యూ శివ. నీకు మనసే ఉండదనుకున్నా, కానీ నువ్వు చాలా మంచివాడివి. నేను మీ అందరికీ చాలా చెడుపు చేశాను, కానీ నువ్వు నాకు మంచి చేసావు శివ. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇతను మారిపోతాడు. అలాగే టైం కానిలే, వాడిని నయం చెయ్యి. నాతో పాటు జైలుకు నడువు. థ్యాంక్ యూ శివ, యు ఆర్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. శివ ముందొచ్చాడు కాబట్టి అందరూ ఏదో ప్రాణాలతో ఉన్నారు. నేను ముందొచ్చుంటే ఎవ్వరూ ఉండేవారు కాదు. ఈ ప్రదేశం మొత్తానికి నిప్పు పెట్టి బూడిద చేసి ఉండేవాణ్ణి. అదేంటంటే నాకు కోపం వచ్చినప్పుడు నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. శివ, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వాడిని తీసుకెళ్లి కొబ్బరి చెట్టు మీద వదిలేసి వస్తాను. వద్దు.